నాటుకుపోయింది. తన చుట్టూ ఉన్న మోడర్న్ అమ్మాయిలంతా ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత ఫ్యాషన్ అనుకుంటారు. కానీ ఈ అమ్మాయిలో ఉన్న ఈ ఖచ్చితత్వం, ఈ స్పష్టత అతనికి కొత్తగా ఆశ్చర్యంగా అనిపించింది. విక్రమ్ కోపాన్ని దిగమింగుకొని మేనేజర్ వైపు చూసి, ఓకే రాస్, తన ఇష్టం. మీ దగ్గర ఉన్న బెస్ట్ డిజైనర్ శారీస్ తీసుకురండి. ట్రెడిషనల్గా ఉండాలి, కానీ మోడర్న్ టచ్ ఉండాలి. డబ్బు గురించి ఆలోచించకండి అన్నాడు. శ్రీవల్లికి ప్రాణం లేసి వచ్చినట్లయింది. విక్రమ్ తన మాటకు విలువ ఇచ్చినందుకు ఆ మనసులో అతని పట్ల ఒక చిన్న గౌరవం చిగురించింది. సేల్స్ వాళ్ళు ఈసారి అద్భుతమైన చీరలు తీసుకొచ్చారు. శ్రీవల్లి కళ్ళు ఒక అద్భుతమైన చీర మీద పడ్డాయి. అది రాయల్ బ్లూ మరియు గోల్డ్ కాంబినేషన్లో ఉన్న ఒక అపురూపమైన కాంజీవరం సిల్క్ చీర. దాని మీద స్వచ్ఛమైన జరీతో చిన్న చిన్న నెమలి డిజైన్లు వేశారు. చూడడానికి చాలా సాంప్రదాయంగా ఉన్న దాని డిజైన్, ఆ రంగుల కలయిక దానికి ఒక మోడర్న్ గ్రాండ్నెస్ని ఇస్తున్నాయి. నేను ఇది తీసుకుంటాను అంది శ్రీవల్లి ఆ చీరను చూపిస్తూ. మేడం, మీ చాయిస్ ఎక్సలెంట్. ఇది మా దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ పీస్. దీనికి మ్యాచింగ్గా ఒక ఎలిగెంట్ బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ చేస్తున్నాము. రేపు మధ్యాహ్నానికి మీ ఇంటికి డెలివరీ చేస్తాము అన్నారు మేనేజర్ సంతోషంగా. చీర ఎంపికయ్యాక విక్రమ్ ఆమెను పక్కనే ఉన్న ఒక పెద్ద జ్యువెలరీ షోరూమ్కి తీసుకెళ్లాడు. అక్కడ కూడా విక్రమ్ తన హోదాను ప్రదర్శించడానికి ఒక భారీ వజ్రాల నక్లెస్ వైపు వెళ్ళాడు. అది చూడ్డానికి ఒక మహారాణి వేసుకునేలా పెద్దగా ఆడంబరంగా ఉంది. దాన్ని శ్రీవల్లి మెల్లో వేసి చూడమన్నాడు. శ్రీవల్లి దాన్ని సున్నితంగా తిరస్కరించింది. విక్రమ్ గారు, నా వయస్సుకి నేను ఎంచుకున్న చీరకి అంత పెద్ద నగ సూట్ అవ్వదు. అది వయసు పైబడిన వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది. దయచేసి ఆ పక్కన ఉన్న ఆ సన్నటి డైమండ్ చోకర్ సెట్ చూపించమనండి అని అంది. విక్రమ్ ఆమె చూపించిన ఆ చోకర్ సెట్ వైపు చూశాడు. అది చాలా సింపుల్గా కానీ ఎంతో రాయల్గా ఉంది. శ్రీవల్లికి నగలు పట్ల ఉన్న అవగాహన చూసి విక్రమ్కు ఆశ్చర్యం వేసింది. ఆమె కేవలం పల్లెటూరి పిల్ల కాదు, ఒక గొప్ప సంస్కారం, కళాత్మక దృష్టి ఉన్న అమ్మాయి అని అతనికి మెల్లగా అర్థమవుతుంది. సరే, నీ ఇష్టం, బిల్ చేయండి అన్నాడు సేల్స్ మ్యాన్తో. బిల్లు లక్షల్లో అయింది. కానీ శ్రీవల్లి ముఖంలో ఎలాంటి ఆశ్చర్యము, ఆనందము లేదు. తను కొన్నది 10 రూపాయల వస్తువైనా 10 లక్షల వస్తువైనా ఆమె చూపులో అదే ప్రశాంతత. డబ్బును ఆమె ఏమాత్రం పట్టించుకోవడం లేదని విక్రమ్కి అర్థమైంది. ఈమె నిజంగా డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుందాం, లేక నేను అనవసరంగా ఈమెను అపార్థం చేసుకుంటున్నానా అన్న ఆలోచన మొదటిసారిగా విక్రమ్ మనసులో మొలకెత్తింది. షాపింగ్ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 గంటలైంది. సూర్యప్రకాష్ బంగ్లాలో రిసెప్షన్ పనులు ముమ్మారుగా జరుగుతున్నాయి. లాన్లో పెద్ద టెంట్ వేస్తున్నారు. విశాలాక్ష హాల్లో కూర్చొని పనులన్నీ పర్యవేక్షిస్తుంది. విక్రమ్ శ్రీవల్లి చేతుల్లో కవర్లు రావటంతో చూసి ఆమె కళ్ళు వెలిగాయి. ఏరా విక్రమ్, మా కోడలు గారికి ఏ డ్రెస్ కొన్నావు? నేను చెప్పిన ఆ ఇటాలియన్ బ్రాండ్ గౌన్ కొన్నావా లేదా అని అడిగింది కుతూహలంగా. విక్రమ్ సమాధానం చెప్పబోయేలోపు శ్రీవల్లి కల్పించుకొని, లేదా ఆంటీ, నేను చీర తీసుకున్నాను. ఆ పాశ్చాత్య దుస్తులు నాకు అలవాట్లేదు. విక్రమ్ గారు కూడా నా ఇష్టానికి వదిలేశారు అంది నెమ్మదిగా. విశాలాక్ష్మి ముఖం చిట్లించింది. కోపంగా విక్రమ్ వైపు చూసింది. ఏంట్రా ఇది? నేను అంతలా చెబితే నువ్వు దీని మాట విన్నావా? రేపు సిటీలోని విఐపీలు, నీ క్లయింట్స్ అంతా వస్తున్నారు. అక్కడ ఇది పాతకాలం నాటి పట్టుచీర కట్టుకొని నిలబడితే మనల్ని చూసి వాళ్ళు నవ్వుకోరా? నువ్వు నీ భార్యను కంట్రోల్ చేయలేకపోతున్నావా అని కొడుకును నిలదీసింది. శ్రీవల్లి ఆ మాటలకు నొచ్చుకున్న మౌనంగా నిలబడింది. విక్రమ్కు అమ్మ మాటలు కొద్దిగా ఇబ్బందిగా అనిపించాయి. మామ్, ప్లీజ్ రిలాక్స్. తను సెలెక్ట్ చేసుకున్న చీర చాలా బాగుంది. రేపు తన ఆ చీరలో మనందరికంటే బెస్ట్గా కనిపిస్తుంది. నాది గ్యారంటీ. రేపు రిసెప్షన్ ఉంది కదా, తను అలసిపోయింది, విశ్రాంతి తీసుకోవాలి. నువ్వు లోపలికి వెళ్ళు శ్రీవల్లి అని చెప్పాడు విక్రమ్. శ్రీవల్లికి మళ్ళీ ఆశ్చర్యం. విక్రమ్ తను కొన్న చీరను సమర్థించడం, వాళ్ళమ్మ ముందు తనను రక్షించడం ఇది రెండోసారి. అసలు ఈ మనిషి మనసులో ఏముంది? ఒకసారి కఠినంగా ఉంటాడు, మరోసారి నా ఇష్టాలను గౌరవిస్తారు. ఈయన ఒక అంతు చిక్కని పజిల్లా ఉన్నారు అనుకుంటూ కవర్లు తీసుకుని
మేడ మీద ఉన్న తన గదిలోకి వెళ్ళింది. రాత్రి భోజనాలయ్యాక విక్రమ్ గదిలోకి వచ్చాడు. శ్రీవల్లి అప్పటికే సోఫాలో తన చిన్న బ్లాంకెట్ కప్పుకొని పడుకోవడానికి సిద్ధంగా ఉంది. విక్రమ్ మంచం మీద కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. కానీ అతని దృష్టి స్క్రీన్ మీద లేదు. సోఫాలో పడుకున్న శ్రీవల్లి మీదే ఉంది. ఆమె అమాయకమైన ముఖం, షాపింగ్ మాల్లో ఆమె ప్రదర్శించిన ఆత్మాభిమానం, స్టేటస్ బట్టలు విప్పటంలో లేదు అని ఆమె అన్న మాటలు అతని మెదల్లో రీల్లాగా తిరుగుతున్నాయి. తను ఇన్నాళ్ళు చూసిన అమ్మాయిలు వేరు, శ్రీవల్లి వేరు. వాళ్ళంతా తన డబ్బును, హోదాను ప్రేమించారు. కానీ శ్రీవల్లి తనను లెక్క చేయటం లేదు. తన డబ్బును అసహించుకుంటుంది. కేవలం తన ఆత్మాభిమానాన్ని మాత్రమే ప్రేమిస్తుంది. ఒక రకమైన తెలియని ఆకర్షణ, గౌరవం శ్రీవల్లి పట్ల అతని మనసులో మొగ్గదొరుకుతున్నాయి. కానీ అహంకారం అనే ముళ్ళపొద ఆ మొగ్గను బయటకు రానియకుండా అడ్డుకుంటుంది. రేపు రిసెప్షన్. నా ఫ్రెండ్స్ అంతా వస్తారు. వాళ్ళ చూపుల ముందు, వాళ్ళ వెటకారాల ముందు ఈ పల్లెటూరి పిల్ల నిలబడగలదా? తన సంస్కారం, పద్ధతి అనే ఆయుధాలు నా హై సొసైటీ ముందు ఎంతవరకు పనిచేస్తాయో చూద్దాం అనుకుని ల్యాప్టాప్ మూసేసి పడుకున్నాడు విక్రమ్. శ్రీవల్లికి కూడా నిద్ర పడడం లేదు. రేపు జరగబోయే ఆ పెద్ద పార్టీ, అక్కడ పరిచయం కాబోయే కొత్త మనుషులు విక్రమ్ స్నేహితులు. వాళ్ళందరి మధ్య తను ఒంటరిది. విక్రమ్ తనకు అండగా ఉంటాడా, లేక వాళ్ళతో కలిసి తనను ఎగతాళి చేస్తాడా? ఏదేమైనా తన తండ్రి ఇచ్చిన ధైర్యాన్ని, తన పద్ధతిని వదలకుండా ఆ పార్టీని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం నుంచి బంగ్లాలో హడావిడి మొదలైంది. లానంతా రంగురంగుల లైట్లు, విదేశీ పూలతో సర్వంగా సుందరంగా ముస్తాబవుతున్నాయి. పెద్ద పెద్ద క్యాటరింగ్ వాళ్ళు వచ్చి వంటలు మొదలుపెట్టారు. లైవ్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా వాళ్ళు తమ పరికరాలను సెట్ చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలు అవుతుంది. రిసెప్షన్కి ఇంకా 2 గంటల సమయం ఉంది. శ్రీవల్లి గదిలోకి బ్యూటీషియన్స్ వచ్చారు. వాళ్లను విశాలాక్షి స్వయంగా పంపించింది. నా కోడల్ని వీలైనంత మోడర్న్గా తయారు చేయండి. తన పల్లెటూరితనం ఏమాత్రం కనిపించకూడదు అని వాళ్ళకు గట్టిగా ఆర్డర్ వేసి పంపింది. శ్రీవల్లి ఆ బ్యూటీషియన్స్తో ఎంతో మర్యాదగా చెప్పింది. చూడండి, నాకు హెవీ మేకప్ ఇష్టం లేదు. నా ముఖానికి సూట్ అయ్యేలా చాలా లైట్గా, న్యాచురల్గా చేయండి. జుట్టు కూడా లూజ్ హెయిర్ కాకుండా హుందాగా ఉండేలా ముడివేయండి. వాళ్ళు సరేనని ఆమెను ముస్తాబు చేయడం మొదలుపెట్టారు. రాయల్ బ్లూ కాంచీవరం చీర, దానికి మ్యాచింగ్గా కుట్టిన బోట్నిక్ బ్లౌజు. ఆ చీరనమి ఎంతో హుందాగా పద్ధతిగా కట్టుకుంది. మెడలో ఆ డైమండ్ చోకర్, చెవులకు చిన్న వజ్రాల కమ్మలు, చేతులకు డైమండ్ బ్యాంగిల్స్, నుదుట చిన్న రంగుబొట్టు, తల వెనుక అందంగా వేసిన ముడి చుట్టూ మల్లెపూల గజారం. అద్దం ముందు నిలబడిన శ్రీవల్లిని చూసి ఆ బ్యూటీషియన్స్ కూడా ఆశ్చర్యపోయారు. మేడం, మీరు నిజంగా ఒక దేవకన్యలా ఉన్నారు. ఈ చీరకట్టులో, ఈ సింపుల్ మేకప్లో మీ అందం రెట్టింపైంది అన్నారు మనస్ఫూర్తిగా. సరిగ్గా అప్పుడే తలుపు తీసుకుని విక్రమ్ లోపలికి వచ్చాడు. తను కూడా బ్లాక్ అండ్ బ్లాక్ 3 పీస్ సూట్లో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. అద్దం ముందు నిలబడిన శ్రీవల్లి వైపు అతని చూపు పడింది. ఒక క్షణం, కేవలం ఒక క్షణం విక్రమ్ శ్వాస ఆగిపోయినంత పడింది. ఆ రాయల్ బ్లూ చీరలో వజ్రాల కాంతుల మధ్య శ్రీవల్లి అద్భుతంగా, వర్ణాతీతంగా ఉంది. ఆమెను చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేనంత ఆకర్షణ. తను ఇన్నాళ్ళు చూసిన ఏ మోడర్న్ అమ్మాయిలు ఈ చీరకట్టు ముందు, ఈ ఆత్మాభిమానం ముట్టిపడే ముఖం ముందు సాటిరారని అతనికి ఇష్టంగా అర్థమైంది. విక్రమ్ తను తదేకంగా చూడడం గమనించిన శ్రీవల్లికి కొద్దిగా సిగ్గేసింది. కళ్ళు కిందకు దించుకొని, నేను రెడీ అండి అంది మెల్లగా. విక్రమ్ వెంటనే తన భావాలను కప్పుచ్చుకొని గొంతు సరిచేసుకున్నాడు. యా, లుకింగ్ గుడ్. కిందకి రా, గెస్టులు రావడం స్టార్ట్ అవుతుంది అని చెప్పి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. బయటికి వెళ్తున్న అతని గుండె వేగం మాత్రం తగ్గలేదు. నేనెందుకు ఆమెను చూసి ఇంతలా డిస్టర్బ్ అవుతున్నాను? కంట్రోల్ విక్రమ్, ఇది కేవలం అగ్రిమెంట్ మ్యారేజ్. డోంట్ గెట్ ఎమోషనల్ అని తన్ను తాను హెచ్చరించుకున్నాడు. శ్రీవల్లి నెమ్మదిగా మెట్లు దిగుతూ వస్తుంది. హాల్లో ఉన్న విశాలాక్షి, రఘురాం, సూర్యప్రకాశ్ రావు గారితో పాటు పని వాళ్ళందరి కళ్ళు ఆమె మీద నిలిచిపోయాయి. విశాలాక్షికి కూడా నోట మాట రాలేదు. తను పల్లెటూరు పిల్ల ఎగతాళి చేసిన అమ్మాయి ఇప్పుడు వాళ్ళ సొసైటీలోకి
ఏ పెద్దింటి ఆడపడుచుకు తీసిపోని విధంగా, చెప్పాలంటే వాళ్ళందరికంటే మిన్నగా ఒక మహారాణ్లా మెట్లు దిగి వస్తూ ఉంటే చూసి ఓర్వలేకపోయింది. సూర్యప్రకాశ్రావు గారు ఆనందంతో ఉప్పొంగిపోయారు. దిష్టి తీయండ్రా నా కోడలికి, శ్రీవల్లి మా ఇంటి పరువు రాజసం నీ రూపంలో నిలబడ్డాయి తల్లి అన్నారు కళ్ళు తుడుచుకుంటూ. శ్రీవల్లి చిరునవ్వుతో ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించింది. వెలుపల రిసెప్షన్ లాన్ విద్యుత్ దీపాల వెలుతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కార్లు ఒకదాని వెనుక ఒకటి వచ్చి ఆగుతున్నాయి. హైదరాబాద్లోని ప్రముఖ వ్యాపారవేత్తలు, మంత్రులు, విక్రమ్ స్నేహితులు అందరూ బహుమతులతో వస్తున్నారు. విక్రమ్ శ్రీవల్లి ఇద్దరు స్టేజ్ మీదకు వెళ్ళి నిలబడ్డారు. ఆ స్టేజ్ మీద ఆ ఇద్దరి జంటను చూస్తూ ఉంటే ఆకాశంలో చంద్రుడు పక్కనే ఒక అందమైన తార నిలబడినట్లుగా ఉంది. పార్టీ మొదలైంది. విక్రమ్ స్నేహితులు గుంపు స్టేజ్ వైపు రావడం శ్రీవల్లి గమనించింది. వాళ్ళంతా మోడ్రన్ దుస్తుల్లో, చేతుల్లో డ్రింక్స్ గ్లాస్తో గంభీరంగా నవ్వుకుంటూ వస్తున్నారు. వాళ్ళ చూపులన్నీ శ్రీవల్లి మీదే ఉన్నాయి. ఆ చూపుల్లో ఆశ్చర్యం, వెటకారం, కుతూహలం అన్ని కలగలిపి ఉన్నాయి. రిసెప్షన్ వేదిక రంగురంగుల విద్యుత్ దీపాల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సన్నాయి మేళం స్థానంలో ఇప్పుడు లైవ్ ఆర్కెస్ట్రా వాళ్ళు వాయిస్తున్న మృదువైన పాశ్చాత్య సంగీతం ఆ వాతావరణానికి ఒక కొత్త ఆకర్షణను తెచ్చిపెట్టింది. హైదరాబాద్ నగరంలోని అతిరథ మహారథులు, వ్యాపార దిగ్గజాలు, మంత్రులు అందరూ ఆ వేడుకకు వచ్చేశారు. ప్రతి ఒక్కరి చేతిలో పానీయాల గ్లాసులు, పెదవులపై నకిలీ నవ్వులు, మాటల్లో వ్యాపార లావాదేవీలు. ఇదంతా చూస్తూ ఉంటే శ్రీవల్లికి తనొక వింత ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. స్టేజ్ మీద విక్రమ్ పక్కన నిలబడి ఉన్న శ్రీవల్లి ముఖంలో ఎక్కడ బెరుకు లేదు. ఆ రాయల్ బ్లూ కాంచీవరం చీర, మెడలో మెరుస్తున్న వజ్రాల చౌకర్, నుదుటిన కుంకుమ ఆమెను ఆ ఆధునిక జనసందోహంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలబెట్టాయి. వచ్చిన అతిథులందరూ విక్రమ్కు శుభాకాంక్షలు చెబుతూ శ్రీవల్లి అందాన్ని, హుందతనాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ఎంతోమంది ప్రముఖులు ఆమెను వెరీ బ్యూటిఫుల్ అండ్ డిగ్నిఫైడ్ వైఫ్ విక్రమ్ అని మెచ్చుకుని వెళ్తూ ఉంటే విక్రమ్ లోపల ఏదో తెలియని గర్వం, కాంతన అహంకారం ఆ గర్వాన్ని బయట పన్నివ్వకుండా అడ్డుకుంటుంది. సరిగ్గా అప్పుడే విక్రమ్ స్నేహితుల బృందం స్టేజ్ వైపు అడుగులు వేయటం శ్రీవల్లి గమనించింది. రాహుల్, సమీర్, నేహా, తాన్యా వాళ్ళ పేర్లు. విక్రమ్ వాళ్ళమ్మతో మాట్లాడుతున్నప్పుడు శ్రీవల్లి వింది. వాళ్ళంతా విక్రమ్కు అత్యంత సన్నిహితులు. అదే హై సొసైటీకి చెందిన బిలియనీర్ల పిల్లలు. నేహా, తాన్యా ఇద్దరు పొట్టి పొట్టి డ్రెస్సులు, డీప్ నెక్ గౌన్లు వేసుకుని చేతుల్లో వైన్ గ్లాసులు పట్టుకుని అతిగా నవ్వుకుంటూ వస్తున్నారు. వాళ్ళ చూపులన్నీ శ్రీవల్లి మీదే ఉన్నాయి. ఆ చూపుల్లో సుష్టమైన వెటికారం, ఒక పల్లెటూరి పిల్ల తమ విక్రమ్ను పెళ్లి చేసుకుందన్న చిన్న చూపు కనిపిస్తున్నాయి. వాళ్ళు దగ్గరకు రాగానే విక్రమ్ ముఖంలో ఒక చిన్న కంగారు. ఈ మోడర్న్ ఫ్రెండ్స్ ముందు శ్రీవల్లి ఎలా నెగ్గుకొస్తుందో, వాళ్ళ ఇంగ్లీష్ వెటకారాలను ఎలా భరిస్తుందో అని అతనికి లోపల టెన్షన్ మొదలైంది. ఒక రకంగా శ్రీవల్లి ఓడిపోవటం చూడాలన్న తన కోరిక కన్నా వాళ్ళ ముందు తన పరువు ఎక్కడ పోతుందో అన్న ఆందోళనే అతనిలో ఎక్కువగా ఉంది. హాయ్ విక్కీ, కంగ్రాట్స్ మ్యాన్ అంటూ రాహుల్ విక్రమ్ను హక్ చేసుకున్నాడు. వాటే సర్ప్రైజ్ విక్రమ్, అసలు మమ్మల్ని పిలవకుండా సడన్గా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు చూస్తే ఇలా రిసెప్షన్ ఇస్తున్నావు. ఎనీవే కంగ్రాట్స్ అంది నేహా తన చేతిలోని గ్లాస్ను ఊపుతూ. థ్యాంక్స్ గాయస్ అన్నాడు విక్రమ్ నవ్వుతూ. అందరి చూపులు శ్రీవల్లి వైపు తిరిగాయి. శ్రీవల్లి పెదవులపై అదే ప్రశాంతమైన చిరునవ్వు, కళ్ళల్లో అదే స్వచ్ఛత. వాళ్ళని చూసి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది. తానే శ్రీవల్లిని పైనుండి కిందకి ఎగాదిగా చూసింది. ఓ మై గాడ్ విక్రమ్, నీ వైఫ్ అచ్చం ఏవో పాతకాలం నాటి పౌరాణిక సినిమాల్లో హీరోయిన్ లాగా ఉంది. ఈ డిజైనర్ యుగంలో ఇలాంటి పట్టుచీరలు, జడలు, పూలు కూడా వాడుతున్నారా? షీ లుక్స్ టోటల్లీ అవుట్ ఆఫ్ ప్లేస్ హీరోయిన్ అని ఇంగ్లీష్లో నిర్మోహమాటంగా శ్రీవల్లికి అర్థం కాదని ధీమాతో అనేసింది. సమీర్ నవ్వుతూ, కమాన్ తాన్యా, ఆవిడ ఏదో పల్లెటూరు నుంచి వచ్చిందట కదా, పాపం వాళ్ళకు తన లైఫ్ స్టైల్, మన బ్రాండ్స్ ఎలా తెలుస్తాయి? విక్రమ్ తాతయ్య గారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే మన విక్కీ గాడు బలైపోయాడు.
అంతే కదా విక్రమ్ అంటూ భుజం తట్టాడు. విక్రమ్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. స్నేహితుడు తన భార్యను అవమానిస్తూ ఉంటే అతని కోపం రావాలి, కానీ వాడుకోవాలని చూసిన తన అహంకారం అతని మౌనంగా ఉండేలా చేసింది. శ్రీవల్లి ప్రతిస్పందన ఏమిటో చూడాలని అతను అలాగే నిలబడిపోయాడు. ఈ అవమానానికి తను కన్నీళ్లు పెట్టుకుని పారిపోతుందా, లేదా తెలుగులో ఏడుస్తూ ఏదైనా చెబుతుందా అని విక్రమ్ ఎదురు చూస్తున్నాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.